తీయగా చల్లగా నిగమ భలే భలే మగాడి బోయ్ బంగారు నా స్వామి బోయ్ నీ మగసిరి గులామును నీ అనని దనలోయ్ భలే భలే మగాడి బోయ్ బంగారు నా స్వామి బోయ్ నీ మగసిరి గులామును నీ అనని దనలోయ్ I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక బాసే that's lotion blush I say I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night I can't help darling falling in love with you and only with you I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's swing and swing Oh భలే భలే మగాడి బాయ్ బంగారు నా స్వామి బాయ్ I wanna fly with you up the sky and dance all the night నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే Let's be merry my love Hey let's be merry my love Let's be merry my love Hey let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine It will be full of sunshine One fine day you will be mine It will be full of sunshine నా తోటి నీవుండా నాకు ఇంకెల నీరెండా నా తోటి నీవుండా నాకు ఇంకెల నీరెండా Oh come baby let's have some fun Down here there is no one భలే భలే మగాడి బాయ్ బంగారు నా స్వామి బాయ్ I wanna fly with you up the sky and dance the whole night ప్రియతమా
ఎంఎస్ విశ్వనాథం గారి సాంగ్ భలే భలే మొగాడే వహి, ఆ పాట అవన్నీ కూడా నాకు ఈ డెఫినేషన్ అవన్నీ మ్యూజిక్ పరంగా కిరవాణి గారు మాట్లాడతారు, సాహిత్యపరంగా బోస్ గారు మాట్లాడతారు. నాకేంటంటే సంగీత ప్రియులకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక వెరైటీ రౌండ్గా ఇది. నేనే ఇక్కడ కూర్చున్న కాసేపట్లో ఇంత ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి ఎంత గొప్ప ఆస్తి ఇచ్చారు మనకి. పెంజాల గారిని తీసుకున్న, ఆదినారాయణరావు గారిని తీసుకున్న, ఎస్ రాజేశ్వరరావు గారిని తీసుకున్న, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇప్పటి వరకు మనకి కీరవాణి గారి తర్వాత, కీరవాణి గారికి ముందు మనం చూసుకుంటే మ్యూజిక్ అనేది ఇది అనంతం, ఇది సముద్రం. దాంట్లో మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఇది కొంతమందికి తెలిసిన అంటే పబ్లిక్గా సినిమాలో వర్క్ చేసే అవకాశం కొంతమందికి దొరికితే, ఈ వేదికలో ఎన్నో వందల మందిని దాటి మీరు ఇక్కడికి వచ్చి పాడుతా తీగాలో ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అది ఎందుకంటే నాకు తెలిసి దగ్గర 26 ఇదంటే దగ్గర ఎప్పటి నుంచి ఎన్ని వందల మంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా అవకాశం దొరక్క. సో ఈ ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఆ టీవీల సెట్ల ముందు కూర్చునే సంగీత ప్రియులకి నిజమైనటువంటి అసలు చెవులకి ఎంత ఆనందాన్ని ఇస్తున్నారు అన్న అట్లా కూర్చుని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వరకు నాకు అట్లాగే మ్యూజిక్ లవర్ కాబట్టి, మనం మ్యూజిక్ లవర్ అయితేనే సింగర్ అవ్వగలం, మ్యూజిషియన్ అవ్వగలం. దాని మీద ప్యాషన్ లేకపోతే ఏం అవ్వలేం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇదే వరకు ఇళయరాజు గారు పొద్దున 6 గంటలకు వచ్చి 9 దాకా వర్క్ చేస్తున్నారంటే 50 సంవత్సరాలు దాటి దాని మీద ప్యాషన్ లేకపోతే కూర్చోలేం కదా, కొన్నాళ్ళకి బోరు కొట్టుద్ది. సో దీన్ని ఎంత ఇష్టపడి వాళ్ళంతా ఎన్ని కష్టపడి ఎన్ని మెలోడీస్ కీరవాణి గారు కానివ్వండి, వాళ్ళందరూ కష్టపడితేనే పేరు ఊరికనే రాదు. సో దీన్ని ఎంజాయ్ చేయటానికి కొన్ని కోట్ల మంది వాళ్ళ బీపీలను తగ్గించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించడానికి పుట్టిందే సంగీతం. ఆ సంగీతం గాత్రం మనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నమస్కారం. చాలా బాగా పాడావు. మైన్యూట్ మిస్టేక్ అదేం లేదు. యు ఆర్ ఎ గుడ్ సింగర్. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే. నమస్తే అమ్మా. అసలు నీ ప్రతిభ చూసి నిజంగా అప్రతిభున్నైపోయాను. చాలా 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 ముగ్ధున్నైపోయానమ్మా. మొదటి పాట భలే భలే మగాడే పాడినది అసలు ఎంత గొప్పగా పాడావో. రెండో పాట ప్రియతమాకు వచ్చే ముందు, దాంట్లోంచి దీంట్లోకి మారే ముందు ప్రియతమా అంటూ ఒక అన్నావు కదా. అసలు ఆ ఒక్క పదం, ఆ ఒక్క మాట అనడంతో ఆ పాట స్వరూపం ఏంటి, పాట స్వభావం ఏంటి నాకు పూర్తిగా గోచరించింది కళ్ళ ముందు. అంత అద్భుతంగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. నేను చాలా షోస్ కానివ్వండి, చాలా చాలా కార్యక్రమాలు కానివ్వండి చూస్తుంటాను, చేశాను, అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను. ఈ పాడతా తీయగా వేదిక ఒక్కటే నేలకు చాలా తక్కువ ఎత్తులో ఉంది. అంటే పాడతా తీయగలోని కళాకారులు కావచ్చు, గాయని గాయకులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కావచ్చు, అందరూ కూడా ఎప్పుడూ నేల మీదే ఉండే ప్రయత్నమే చేయాలన్న ఉద్దేశంతో అది ప్రతీకాత్మకంగా ఆ ఎత్తును తగ్గించారేమో అనిపిస్తుంది. మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా మన నేలను, మన మూలాన్ని మర్చిపోకుండా ఉంటేనే మరింత పెక్కువ స్థాయికి వెళ్ళగలము. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. భలే భలే గాయని పోయి నువ్వు బంగారు స్వరంగా పాడేపోయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నీ పల్లవులలోనే చెప్పదలుచుకుంటే అలా చెప్పాలి. చక్కగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. అయితే చరణ్, నేను ఏదో నిన్ను అడుగుతానని, నేను ఇబ్బంది పెడతానని ఆశగా ఎదురు అది చూస్తాను. ఇబ్బంది కాదు సార్, అది మాకు ఒక నాలెడ్జ్ డెవలప్మెంటే సార్. అసలు నాలెడ్జ్ అయితే నేను ఒకటి చెప్తాను. సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదమ్మా? తెలుసు. నీకు తెలుసమ్మా? గొప్ప డైరెక్టర్ ఆయన, చాలా మేధావి, విద్వాంసులు, మృదు స్వభావి, ప్రతిదీ కూడా విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా రీసెర్చ్ చేస్తూ ఆయన ఉంటారు. ఆయన నాతో ఒకసారి అన్నారు, అంటే కీరవాణి గారు మీరు బంగారు కోడిపెట్ట అనే పాట చేశారు, అది మాస్ అని అనుకుంటున్నారా? అది అందులో నాకు మెలోడీ కనబడుతుంది అన్నారు. ఎట్లాగండి అని అడిగాను. బంగారు కోడిపెట్ట వచ్చానండి, ఏ పాప ఏ పాప ఏ పాప నాన్న అని పాట వినిపించారు.
ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. మెలోడీ అనేది ఒక గ్రాఫ్లో ఉందండి. మెలోడీ అంటే శ్రావ్యం అనే కాదు మీనింగ్. మెలోడీ మీన్స్ ట్యూన్. ఐ కంపోజ్డ్ ఎ మెలోడీ అనొచ్చు. విన్నావు ఎప్పుడన్నా? అవును సార్, అవును సార్. ఐ హ్యావ్ కంపోజ్డ్ ఎ మెలోడీ అన్నప్పుడు అది శ్రావ్యమైన పాట చేశాను అని కాదు, నేను ఒక ట్యూన్ చేశాను అని, ఒక బాణీ కట్టాను అంటానికి వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కంపోజ్డ్ ఎ మెలోడీ అంటారు. ఒక మెలోడీకి గ్రాఫ్ ఉన్నప్పుడు అది మెలోడీ అవుతుంది, గ్రాఫ్ లేనప్పుడు మెలోడీ కాదు. దాన్ని సోదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అందులో మెలోడీ లేదు. ఏముంది అందులో? ఒక స్వరం ఉందా? నీకు స్వరజ్ఞానం ఉంది కదా? ఏముంది అందులో? సా అనుకో, ఏముంది? మొత్తం సాయ ఉంది. ఉత్తి సాయి ఇస్తే అక్కడ మెలోడీ లేదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అను నాతో పాటు. ఎందరో మహానుభావులు అందరికీ వందనము. నాకన్నా నువ్వే అందంగా పాడుతున్నావు, ఒక మంచి విబ్రాటో వేసి మెకానికల్గా పాడాలి. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీన్ని మెలోడీగా మార్చాలని ప్రయత్నం చేసేటప్పుడు అసాధారణమైన మెలోడీ చేసి, ఇందులో మెలోడీ లేదు, జీరో మెలోడీ ఇందులో. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మెలోడీ వచ్చింది. ఇంకా మెలోడీ చేయాలంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇంకా మెలోడీ రావాలంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అన్న దాంట్లో పరిపూర్ణమైన మెలోడీ ఉంది. సో ఈ గ్రాఫ్ ప్రకారం మళ్ళీ గో బ్యాక్ టు సంగీతం గారు. ఏ పాప మెలోడీ లేదు, ఏ పాప అందులో మెలోడీ ఉంది అని ఆయన ఉద్దేశం. సో ఆయన లాంటి మేధావి చెప్పిన దాని ప్రకారం గివ్ మీ కార్డ్స్. తారారి రేరి రారా తానాని నానా తేరార రేర రారే తానాని నానా తారార రే 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 తారాని నానా నిన్నా తారారే రే రే రా తరరి రే రా రే రే తరరే నా తరరి రే రే తరరే నరరే నానా తరరి నానా తానాని నారారి రే తనానే. సో నువ్వు పాడిన పాట ట్రిపుల్ క్లాస్ అండ్ సింగిల్ క్లాస్.